పాలన మనమే చేసుకోవాలి. మన దేశ సంపద మన ప్రజలకే అందాలి. మన దేశంలో హక్కులు మనకే అందాలి. మనం అందరం స్వేచ్ఛగా జీవించాలంటే, బ్రిటిష్ పాలనలో బానిసత్వం నుంచి విముక్తి చెందాలంటే బ్రిటిష్ వాళ్ళు తరిమి కొట్టాలనేక క్విట్ ఇండియా ఉద్యమం పెద్ద ఎత్తున ఉద్యమం లేచింది. ఆ ఉద్యమంలో భాగంగానే బ్రిటిష్ వాళ్ళు తరిమి కొట్టిన తర్వాత మన దేశానికి స్వాతంత్రం 1947 స్వాతంత్రాన్ని వచ్చింది. అప్పటి నుంచి మన స్వాతంత్రం వచ్చిన కాడ నుంచి మన దేశాన్ని పాలిస్తున్నప్పుడు పాలకులు ఆనాడు మన దేశంలో సంపద ఏ రకంగా ఉంది, ఇప్పటికి 80 సంవత్సరాలలో ఆస్తులు ఉన్నాయా పోయాయా, కార్మిక హక్కులు ఉన్నాయా పోయాయా, దేశంలో రైతాంగం జీవన ఉపాధి మెరుగుపడ్డదా నష్టపోయిందా, కార్మిక హక్కులు ఉంటున్నాయా లేవా, ఇవి ఈ 80 సంవత్సరాలు కాలం నుంచి మనం ప్రతి సంవత్సరం కూడా బేరే చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు చూసినప్పుడు ఆనాడు బ్రిటిష్ వాళ్ళని తరిమేసిన తర్వాత రాను ఇవాళ సామాన్యుడికి అందుబాటులో ఏమీ దొరికే పరిస్థితి లేకుండా పోతుంది. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఎవరు అధికారంలో ఉన్నా ఎవరు అధికారం లేకపోయినా 5 సంవత్సరాలకు ఒకసారి మారుతూనే ఉంటారు, పోతూనే ఉంటారు. కానీ ఈ దేశం ప్రజలు ప్రతి పౌరుడు హక్కు అడిగే హక్కు ఉంది, ప్రశ్నించే హక్కు ఉంది, మాట్లాడే హక్కు ఉంది, స్వేచ్ఛ ఫలాలను అందుకునే హక్కు ఉంది. ఇవన్నింటిని కూడా సామాన్య ప్రజలకి అందాలి. గ్రామాలు అభివృద్ధి చెందాలి, గ్రామ స్వరాజ్యం రావాలి. గ్రామ స్వరాజ్యం ఎప్పుడైతే వస్తుందో ఆ గ్రామాలకి 40% నిధులు ఎప్పుడైతే ఇస్తారో ఆ 40% నిధులతోటి గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడు, గ్రామ స్వరాజ్యం వచ్చినప్పుడే మన దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు లెక్క. కానీ గ్రామాలలో అభివృద్ధి అనేది కానీ గ్రామ స్వరాజ్యం రావాలన్నా కానీ దానికి నిధులు కావాలి, దాని కొరత ఉంది. ఆ కొరత పూడ్చాలంటే ఎవరు అధికారులు ఉన్నా కానీ దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఉంది. ఆ రకంగా చేయాలి. సామాన్యుడికి అందుబాటులో ఇవాళ కొనుక్కొని తినే పరిస్థితి కూడా లేకుండా పోతున్నాయి. ఇవాళ చూడండి, ఇవాళ బట్టల షాపులు కావచ్చు, లేకపోతే ఇతర పారిశ్రామిక ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి జరుగుతుంది. ఆ ఉత్పత్తి సామాన్య ప్రజలు కొనుక్కొని తినే పరిస్థితి లేదు, సామాన్య బట్టలు కొనుక్కునే పరిస్థితి లేదు, సామాన్యులు నిత్య సరుకులు కొనుక్కునే పరిస్థితి లేదు. మూలన పడుతున్నాయి. పారిశ్రామిక ఫ్యాక్టరీలలో ఉత్పత్తి మూలన పడి వాళ్ళు పనిచేస్తున్న కార్మికుల్ని నిర్దాక్షిణ్యంగా తొలగించేస్తుంది మేనేజ్మెంట్. మ్యాన్ పవర్ తగ్గించేస్తుంది. ఆ యొక్క ఉత్పత్తిని ఇవాళ సామాన్య ప్రజలకి అందుబాటులో ఇప్పుడు భద్రాచలంలో బట్టల షాపులు పెట్టారు, 2-3 తక్కువగా ఇస్తున్నారు. అవి కొన్ని సంవత్సరాలు కార్మికుడు ఉత్పత్తి చేసిన తర్వాత అవి మూలన పడిన తర్వాత ఇటు తీసుకొచ్చి ఏలం వేసి తక్కువగా ప్రజలకు అందించే పరిస్థితికి ఉత్పత్తి మళ్ళీ కొత్తది తయారు చేసుకోవడానికి ఈ రకమైన బేరసారాలు మా పెట్టుబడి వర్గానికి ఇవాళ కొమ్ముగాస్తున్నాయి. కార్పొరేట్ శక్తులు పెరిగిపోతున్నాయి. సామాన్య ప్రజలకు అందుబాటులో రావట్లేదు. ఉండటానికి నేర ఇంటి తలంలో లేని పేదవాళ్ళు ఇంకా ఉన్నారు, ఇల్లు కట్టుకోలేని పేదవాళ్ళు ఇంకా ఉన్నారు. అసలు పని కూడా కనీసానికి చేసుకోవడానికి పని కూడా దొరకన పేద ప్రజలు కూడా ఇంకా ఉన్నారు. కనీసానికి వాళ్ళు పనిచేస్తున్న శాఖరికి సరైన వేతనం కూడా రాకుండా సాలిసాలిన వేతనంతో మగ్గుతున్న కార్మికులు ఉన్నారు. ఇవన్నీ కూడా కావాలంటే గ్రామ స్వరాజ్యం అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది. ఇవాళ మన దేశాన్ని మళ్ళీ కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ మన దేశంలో పత్తి పండించొద్దు అంటున్నారు, వరి పంట పండించొద్దు అంటున్నారు. మరి అమెరికా నుంచి పత్తి దిగుమతి అవుతుంది. మరి ఆ పత్తిని ఆపితే కానీ ఇక్కడ మన రైతు పండించే పంట కొనే పరిస్థితి ఉంటుంది. ఆ పత్తి 40 లక్షల బేలు దాకా ఇవాళ ఎటువంటి కూడా సుంకాలు లేకుండా అమెరికాను దిగుమతి అవుతుంది. మన దేశంలో పండిన పంట ఫ్రీగా వచ్చి చేసుకోండి అంటున్నారు. మన దేశంలో స్వేచ్ఛగా వచ్చి మీరు వ్యాపారం చేసుకోవచ్చు అంటున్నారు. మన దేశం నుంచి అవతల దేశానికి పోవాలంటే అన్ని మన పైన రాయితీలు బరువు వేస్తున్నారు. ఇవన్నీ కూడా జరుగుతున్నప్పుడు ఇవన్నీ కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. సామాన్య ప్రజలు కూడా మళ్ళీ క్విట్ ఇండియా ఉద్యమం లాంటిది మళ్ళీ రాబోతుందని కూడా భయం వేస్తుంది. అందుకోసం సామాన్య ప్రజలకి అందుబాటులో గ్రామ స్వరాజ్యం ఉండాలి, గ్రామ పంచాయతీలు ఉండాలి, అట్లనే పాలక వర్గం ఉండాలి. ఆ రంగం ప్రజలకి అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది. ఇది మన యొక్క గ్రామంలో జరుగుతున్న రోడ్లు, డ్రైనేజీలు ఇవన్నీ అందరూ చెప్పే ఉంటారు. కానీ ఏది ఏమైనా కానీ ఈ యొక్క స్వాతంత్రం వచ్చిన రోజు మనం
జెండా ఎగరేసి కొబ్బరికాయలు కొడుతున్నాం, చాక్లెట్లు తింటున్నాం, పంచదార తింటున్నాం. కానీ ఇవాళ వాళ్ళ రక్తం దారపోసి తెచ్చిన స్వాతంత్రం ఇవాళ. భగత్ సింగ్ ఉరికొమ్మానికి ఏలబడ్డాడు, సుఖదేవ్ ఉరికొమ్మానికి ఏలబడ్డాడు, గురుదేవ్ ఉరికొమ్మానికి ఏలబడ్డాడు, గాంధీ మాతని హత్య చేశారు, సుభాష్ చంద్రబోస్ అడ్రస్ లేకుండా పోయారు. ఎందరో త్యాగాల ఫలితంతో వచ్చిన ఈ జెండా గొప్పతనాన్ని మనం ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఉంది. ప్రజలు కూడా ఈ యొక్క చైతన్యంతో మన దేశం ఎలా వచ్చింది, స్వాతంత్రం ఎట్లా వచ్చింది, బ్రిటిష్ వాళ్ళని ఎట్లా తరం కొట్టాము, బ్రిటిష్ పాలన ఎట్లా పోయింది అనేది ప్రతి పౌరుడు కూడా గ్రామాలలో కూడా ప్రజలకందరూ కూడా తెలిసే విధంగా ఉండాలి. వారి యొక్క త్యాగ ఫలితాన్ని మనం ఖచ్చితంగా అమలు చేయాలి. వారు సాధించి పెట్టిన హక్కులని మన కింద అమలు చేయాల్సిన అవసరం ఉంది. వారు తెచ్చిన ఫలాలు ప్రతి పౌరుడికి అందే విధంగా ఉండాలని కూడా ఈ యొక్క గ్రామ సభ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులు యువ గారికి, అట్లా సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి కూడా పాల్గొనడానికి కూడా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తాను.